హాయ్ టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. సైకాలజీ సబ్జెక్ట్లోని అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అనే కాన్సెప్ట్ని ఈ వీడియోలో నేను వివరించబోతూ ఉన్నాను. గత వీడియోలో అభ్యసన బదలాయింపు రకాలు అనే కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలానే డిఎస్సికి ఉపయోగపడేటట్లుగా ప్రతిరోజు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ టెలిగ్రామ్ ఛానల్ మీ ప్రిపరేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది, కాబట్టి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ కాన్సెప్ట్ని వివరించిన తర్వాత ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఇదే వీడియోలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తాను, కాబట్టి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో నేను అందిస్తున్న ఇన్ఫర్మేషన్ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది, కాబట్టి లైక్ చేయండి. అలానే డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినట్లయితే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. అభ్యసన బదలాయింపును వివరించే సిద్ధాంతాలు 5. అవి విద్యుక్త లేదా నియత క్రమశిక్షణ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, సాధారణీకరణ సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం, ఇక ఆఖరిగా ఆదర్శాల సిద్ధాంతం. వీటి గురించి ఒక్కొక్కటిగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, విద్యుక్త లేదా నియత క్రమశిక్షణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం చాలా పురాతనమైన సిద్ధాంతం. దీనిని ప్రాచీన గ్రీకులు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతమును అనగా నియత క్రమశిక్షణ సిద్ధాంతంను ప్రస్తుతం శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు. ఇది ప్రస్తుతం అంగీకరణలో లేదు, శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు. కాబట్టి ఈ సిద్ధాంతం అంతగా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒకసారి విని చదవండి సరిపోతుంది. ఈ సిద్ధాంతానికి ఆద్యుడు అరిస్టాటిల్, ముఖ్యుడు సెయింట్ అగస్టిన్. ఈ సిద్ధాంతం ప్రకారం మనసులో కొన్ని విభాగాలు ఉంటాయి. అవి ఆలోచన, వివేచన, జ్ఞాపకం, పరిశీలన, తీర్పు మొదలైనవి. పురాతన కాలంలో ఈ విభాగాలు బలపరుచుకోవడానికి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. అవి పరిశీలన పెంపొందించుకునేందుకు సైన్స్ను బోధించేవారు. సైన్స్ ద్వారా పెంపొందిన పరిశీలన జ్ఞానాన్ని ఇతర అంశాలకు బదలాయింపు చేసుకుంటూ ఉండేవారు. అలానే వివేచనం పెంపొందించేందుకు తర్కశాస్త్రంను బోధించేవారు. తర్కశాస్త్రం ద్వారా పెంపొందిన వివేచనంను ఇతర అంశాలకు బదలాయింపు చేసుకుంటూ ఉండేవారు. ఇక ఆఖరిగా ఏకాగ్రతను పెంపొందించేందుకు గణితంను బోధించేవారు. గణితం ద్వారా పెంపొందిన ఏకాగ్రతను ఇతర అంశాలకు బదలాయింపు చేసుకుంటూ ఉండేవారు. ఈ విధంగా పరిశీలనను పెంపొందించడానికి సైన్స్, వివేచనం పెంపొందించడానికి తర్కశాస్త్రం, ఏకాగ్రతను పెంపొందించడానికి గణితంను బోధించేవారు. ఈ కార్యక్రమాలను పూర్వకాలంలో అనుసరించేవారు. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్, సమరూప మూలకాల సిద్ధాంతం. దీన్నే సారూప్య సిద్ధాంతం అని కూడా అనవచ్చు. సమరూప మూలకాల సిద్ధాంతం లేదా సారూప్య సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఈఎల్ థార్నడైక్. ఈయన అమెరికా దేశానికి చెందినవారు. సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈఎల్ థార్నడైక్. బలపరిచినది వుడ్వర్త్. ప్రతిపాదించింది ఈఎల్ థార్నడైక్. ఈ సిద్ధాంతాన్ని బలపరిచినది వుడ్వర్త్. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం విషయాల మధ్య కానీ లేదా పద్ధతుల మధ్య కానీ లేదా సూత్రాల మధ్య కానీ సారూప్యత అనగా సామ్యం లేదా పోలిక ఉంటే అభ్యసన బదలాయింపు జరుగుతుంది. ఈ సిద్ధాంతం సారూప్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. విషయాల మధ్య ఆకారపరమైన లేదా అక్షరపరమైన పోలిక గనక ఉంటే అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని ఈ సిద్ధాంతం వివరించడం జరిగింది. ఉదాహరణలు చూసినట్లయితే టైప్ కీబోర్డ్, కంప్యూటర్ కీబోర్డ్లలో సారూప్యం ఉండటం వలన టైప్ మిషన్ వాడటం వచ్చిన వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం చాలా సులభం. ఇప్పుడు టైప్ కీబోర్డు అలానే కంప్యూటర్ కీబోర్డ్ ఇవి రెండూ కూడా ఆకారపరంగా ఒకే పోలికను కలిగి ఉంటాయి. కాబట్టి టైప్ కీబోర్డు వాడటం వచ్చిన వ్యక్తికి కంప్యూటర్ కీబోర్డును వాడటం చాలా సులభంగా ఉంటుంది. రెండవ ఉదాహరణ, అక్షర సారూప్యత వల్లనే హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతంను చాలా సులభంగా నేర్చుకోగలగటం. హిందీకి అలానే సంస్కృతానికి రెండింటి మధ్య అక్షర పోలిక ఉంటుంది. కాబట్టి హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవటం చాలా సులభంగా ఉంటుంది. ఈ విధంగా విషయాల మధ్య ఆకారపరమైన కానీ లేదా అక్షరపరమైన పోలికలు కనుక ఉంటే, సారూప్యత ఉంటే
అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని వివరించిన సిద్ధాంతం ఏంటి అని అంటే సమరూప మూలకాల సిద్ధాంతం లేదా సారూప్య సిద్ధాంతం. గమనించండి టీచర్స్, ఈ సిద్ధాంతాలన్నీ కూడా అనుకూల బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతాలు. గమనించండి. తరువాతి సిద్ధాంతం సాధారణీకరణ లేదా సామాన్యీకరణ సిద్ధాంతం. సాధారణీకరణ లేదా సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించినది చార్లెస్ జెడ్. సాధారణీకరణ లేదా సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించినది చార్లెస్ జెడ్. ఈయన అమెరికా దేశానికి చెందినవారు. సాధారణీకరణ సిద్ధాంతం ప్రకారం ఒక విషయాన్ని లేదా సిద్ధాంతాన్ని లేదా సూత్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఆ విషయ పరిజ్ఞానాన్ని మరొక విషయంలో విజయవంతంగా బదలాయింపు చేసుకోవచ్చు. దీని ప్రకారం పిల్లలకు సూత్రాలు సిద్ధాంతాలు నేర్పించాలి. ఈ సిద్ధాంతం ప్రకారం సూత్రాలకు సిద్ధాంతాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. సూత్రాలను సిద్ధాంతాలను పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఆ సూత్రానికి సంబంధించిన వేరొక అంశం లేదా వేరొక రంగానికి ఈ జ్ఞానం బదలాయింపు జరుగుతుంది అని ఈ సిద్ధాంతం వివరించడం జరిగింది. ఉదాహరణ, కారు రిపేర్ నేర్చుకున్న వ్యక్తి అన్ని రకాల కార్లతో పాటు లారీ, జీపులను కూడా రిపేర్ చేయగలగటం. ఒక కారు రిపేర్ చేసిన మెకానిక్ ఆ కారు రిపేర్కి సంబంధించిన సిద్ధాంతాలు సూత్రాలను పూర్తిగా అవగాహన చేసుకున్నాడు కాబట్టి ఆ సూత్రానికి సంబంధించిన వేరొక కారు, లారీ, జీపులను కూడా సులువుగా రిపేర్ చేయగలుగుతాడు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, వక్రీభవన సూత్రాల పరిజ్ఞానం సాధారణీకరణం చేసుకున్న వ్యక్తి నీటిలో మునిగి ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా కొట్టడం. వక్రీభవన సూత్రం అనగా ఒక యానకం నుంచి మరొక యానకానికి కాంతి ప్రయాణం అయ్యేటప్పుడు కాంతి వేగం మారుతుంది అనేది వక్రీభవన సూత్రం. ఈ సూత్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తి నీటిలో కనిపిస్తున్న చోట వస్తువు ఉండదు, కొద్దిగా పక్కకు ఉంటుంది వస్తువు అని అవగాహన చేసుకొని లక్ష్యాన్ని విజయవంతంగా కొట్టగలుగుతాడు. ఈ విధంగా సిద్ధాంతాన్ని సూత్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే ఆ సూత్రం సిద్ధాంతానికి సంబంధించిన వేరొక అంశం లేదా వేరొక రంగానికి ఆ జ్ఞానం బదలాయింపు జరుగుతుంది అని సాధారణీకరణ లేదా సామాన్యీకరణ సిద్ధాంతం వివరించడం జరిగింది. తరువాతి సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం. సమగ్రాకృతి సిద్ధాంతాన్ని ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం లేదా గెస్టాల్ట్ సిద్ధాంతం అని కూడా అనవచ్చు. సమగ్రాకృతి సిద్ధాంతం లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ వాదులు అని ఎవరిని అంటారు అని అంటే మార్క్స్ వర్దిమర్, కర్ట్ కోఫ్కా, వుల్ఫ్ గ్యాంగ్ కోహ్లెర్. వర్దిమర్ గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదించారు. కోఫ్కా, కోహ్లెర్ గెస్టాల్ట్ వాదాన్ని బలపరిచారు. ఈ ముగ్గురిని వర్దిమర్, కోఫ్కా, కోహ్లెర్ వీరి ముగ్గురిని గెస్టాల్ట్ వాదులు అంటారు. వీరు జర్మనీ దేశానికి చెందినవారు. వీరు సంపూర్ణ అంశానికి వాటిలోని అంతర్గత భాగాలకు మధ్య సంబంధం అర్థం చేసుకొని అటువంటి సంబంధాన్ని వేరొక నూతన సమస్య పరిష్కరించేటప్పుడు అన్వయం చేసుకుంటే బదలాయింపు సాధ్యమని పేర్కొన్నారు. గెస్టాల్ట్ వాదుల ప్రకారం ఒక విషయాన్ని మొత్తంగా అభ్యసిస్తే ఆ విషయంలోని చిన్న చిన్న భాగాలకు అభ్యసించిన జ్ఞానం అనేది బదలాయింపు జరుగుతుంది అనేది వీరి అభిప్రాయం. అంటే ఒక విషయాన్ని మొత్తంగా నేర్చుకోవాలి, దాని తర్వాత ఆ మొత్తంలో ఉన్న చిన్న చిన్న భాగాలకు ఆ జ్ఞానం అనేది బదలాయింపు జరుగుతుంది అనేది గెస్టాల్ట్ వాదుల యొక్క అభిప్రాయం. ఉదాహరణ, కాలానికి రేఖాంశాలకు మధ్య సంబంధమును గ్రహించుట ద్వారా స్థానిక సమయాన్ని లెక్కించే అభ్యాసం సులువుగా చేయగలగడం. రేఖాంశం మారే కొద్దీ కాలం ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని నేర్చుకుంటే, అనగా కాలానికి రేఖాంశాలకు మధ్య సంబంధమును పూర్తిగా మొత్తంగా నేర్చుకుంటే విద్యార్థికి స్థానిక సమయం లెక్కించటం చాలా సులువుగా ఉంటుంది. రెండవ ఉదాహరణ, ఒక పాఠమును మొత్తంగా నేర్చుకున్న విద్యార్థి ఆ పాఠంలోని ఏ ప్రశ్నకైనా సరైన జవాబు ఇవ్వగలగటం. ఒక పాఠాన్ని మొత్తంగా నేర్చుకుంటే, కంప్లీట్గా నేర్చుకుంటే ఆ పాఠంలో మనం ఏ ప్రశ్న వేసినా కానీ అతను నేర్చుకున్న జ్ఞానం అనేది బదలాయింపు జరిగి ఆ ప్రశ్నకు మనకు సమాధానాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ విధంగా ఒక విషయాన్ని మొత్తంగా నేర్చుకుంటే ఆ విషయంలోని చిన్న చిన్న భాగాలకు నేర్చుకున్న జ్ఞానం అనేది బదలాయింపు జరుగుతుంది అని సమగ్రాకృతి లేదా ట్రాన్స్పోజిషన్ లేదా గెస్టాల్ట్ సిద్ధాంతం వివరించడం జరిగింది. ఆఖరిగా ఆదర్శాల సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది డబ్ల్యూసి బాగ్లే. ఈయన అమెరికా దేశానికి చెందినవారు.
వ్యక్తి ఒక విషయంలో నేర్చుకున్న విలువలను, ఆదర్శాలను మనసులో ముద్రించుకొని అవసరమైనప్పుడు నిజ జీవితంలో వేరొక చోట కూడా ఉపయోగిస్తారని ఈయన అభిప్రాయపడ్డారు. ఈయన అభిప్రాయం ప్రకారం వ్యక్తి ఒక విషయంలో నేర్చుకున్న విలువలను, ఆదర్శాలను మనసులో ముద్రించుకొని నిజ జీవితంలో అవసరమైన చోట వాటిని ఉపయోగిస్తారు అనేది డబ్ల్యూసీ బాగ్లే గారి అభిప్రాయం. ఆదర్శాల సిద్ధాంతం దేనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది అని అంటే విలువలకు, అలానే ఆదర్శాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఉదాహరణ, వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ అవసరమని భావించే విద్యార్థి ఇంట్లోనైనా పాఠశాలలోనైనా పరిశుభ్రంగా మరియు క్రమశిక్షణగా ఉంటాడు. ఈ ఉదాహరణలో విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ అవసరాన్ని గ్రహించి వాటిని ఇంట్లో మరియు పాఠశాలలో పాటిస్తున్నాడు. నెక్స్ట్ రెండవ ఉదాహరణ, విద్య యొక్క విలువ తెలుసుకున్న వ్యక్తి ఉపాధ్యాయుడై అనేకులకు విద్యను అందించడం. విద్య యొక్క చదువు యొక్క విలువను తెలుసుకున్న వ్యక్తి ఉపాధ్యాయుడై అనేకులకు ఆ విద్యను అందించడం. ఈ విధంగా వ్యక్తి ఒక విషయంలో నేర్చుకున్న విలువలను, ఆదర్శాలను మనసులో ముద్రించుకొని నిజ జీవితంలో అవసరమైన చోట ఉపయోగిస్తారని ఆదర్శాల సిద్ధాంతం వివరించడం జరిగింది. గమనించండి టీచర్స్, ఈ సిద్ధాంతాల నుంచి బిట్ అడగటానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు, అలానే ఆ సిద్ధాంతం దేనికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందో ఇప్పుడు నేను త్వరగా అడుగుతూ ఉంటాను. మీరు సమాధానం చెప్పండి, నేను అడిగి సమాధానం చెప్తూ ఉంటాను. మీరు కూడా చూస్తున్న వారు కూడా నేను అడిగిన వెంటనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్, సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఈఎల్ థార్న్డైక్. సమరూప మూలకాల సిద్ధాంతం దేనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది అని అంటే సారూప్యత, విషయాల మధ్య సారూప్యత ఉండాలి లేదా పోలిక ఉండాలి అని సమరూప మూలకాల సిద్ధాంతం వివరించడం జరిగింది. నెక్స్ట్, సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్. దేనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది అని అంటే సూత్రాన్ని లేదా సిద్ధాంతాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి అని ఈ సిద్ధాంతం వివరించడం జరిగింది. నెక్స్ట్, సమగ్రాకృతి లేదా ట్రాన్స్పోజిషన్ లేదా గెస్టాల్ట్ సిద్ధాంతాన్ని, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ వాదులు అని ఎవరిని పిలుస్తారు అని అంటే వర్దిమర్, కోహిలర్, కోఫ్కా. వీరు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే మొత్తంగా నేర్చుకోవాలి, మొత్తంగా నేర్చుకున్న జ్ఞానం అనేది ఆ మొత్తంలో ఉన్న విడివిడి భాగాలకు బదలాయింపు జరుగుతుంది అని వీరు అభిప్రాయపడటం జరిగింది. ఆఖరిగా ఆదర్శాల సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు డబ్ల్యూసీ బాగ్లే. దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అని అంటే విలువలు, ఆదర్శాలకు ఈ సిద్ధాంతం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. వాడుకలో లేని సిద్ధాంతం వచ్చేసరికి విద్యుక్త లేదా నీత క్రమశిక్షణ సిద్ధాంతం. దానికి ఆర్జుడు వచ్చేసరికి అరిస్టాటిల్. అది ప్రస్తుతం శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు కాబట్టి అది ప్రస్తుతం ఆ సిద్ధాంతం అనేది వాడుకలో లేదు. ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఏ బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతాలు అని అంటే అనుకూల బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. ఈ కాన్సెప్ట్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇండియన్ ఆర్మీలో ఎంతో క్రమశిక్షణను పాటించే వ్యక్తి రిటైర్మెంట్ తరువాత కూడా సమాజంలో అంతే క్రమశిక్షణతో మెలగడాన్ని సూచించే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆదర్శాల సిద్ధాంతం. గమనించిన టీచర్స్, ఈ కాన్సెప్ట్ని ఆల్రెడీ నేను వివరించాను కాబట్టి బిట్స్ నేను వివరించడం లేదు. ఒకవేళ మీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే మరలా ఒకసారి ఆ విషయాన్ని మీరు విని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన మరియు ప్రస్తుతం శాస్త్రవేత్తలు అంగీకరించిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, నియత క్రమశిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, కారు నడపడం వచ్చిన వ్యక్తి జీపు, లారీ, ట్రక్కును కూడా సులువుగా నడపగలగడం అనునది ఏ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, సమరూప మూలకాల సిద్ధాంతం. ఈ క్వశ్చన్కి కన్ఫ్యూజ్ అవ్వకండి టీచర్స్. క్వశ్చన్లో నేను ఏం అడిగాను అని అంటే కారు నడపడం వచ్చిన వ్యక్తి జీపు, లారీ, ట్రక్కును కూడా సులువుగా నడపగలగటం అంటే ఇక్కడ కారుకి, జీపుకి, లారీకి, ట్రక్కి సారూప్యత ఉంది కాబట్టి సులువుగా నడపగలుగుతున్నారు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, సమరూప మూలకాల సిద్ధాంతం. ఈ ప్రశ్నని ఈ విధంగా కాకుండా కారు రిపేర్ వచ్చిన వ్యక్తి జీపు, లారీ, ట్రక్కును కూడా సులువుగా రిపేర్ చేయగలుగుతున్నాడు అని కనుక క్వశ్చన్ అడుగుంటుంటే ఆన్సర్ ఆప్షన్ బి, సాధారణీకరణ సిద్ధాంతం అయ్యేది. గమనించండి టీచర్స్. నెక్స్ట్ క్వశ్చన్,
చతురస్రం చుట్టుకొలత సూత్రం నేర్చుకున్న రవి తన చతురస్రాకార పొలం చుట్టూ కంచె వేయటానికి ఎంత తీగ కావాలో లెక్కించటము అనునది ఏ అభ్యసన బదలాయింపు సిద్ధాంతము? ఆన్సర్ ఆప్షన్ బి, సాధారణీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గెస్టాల్ట్ వాదుల ప్రకారము సరి అయినది? ఆన్సర్ ఆప్షన్ సి, మొత్తానికి విడి భాగాలకు మధ్య సంబంధము తెలియపరచాలి. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకు సంబంధించి ఆల్రెడీ ప్రాక్టీస్ బిట్స్ని మన ఛానల్లో గతంలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఆ వీడియోను కూడా చూడండి. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు ఆ వీడియోలో ఉంటాయి. ఇంతవరకు టీచర్స్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకు సంబంధించిన వివరణ విత్ ప్రాక్టీస్ బిట్స్. ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టీచర్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అలానే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.